ఆపరేషన్ కగార్ క్లైమాక్స్కు చేరింది. కర్రెగొట్టులో కొనసాగుతున్న ఆపరేషన్ కగార్ కొనసాగుతుంది. మావోయిస్టు అగ్రనేతల సంచారంతో బలగాలు అప్రమత్తమయ్యాయి. కర్రెగొట్టులో సాయుధ బలగాలు భారీగా మోహరించాయి. తడపల బెల్ల అటవీ ప్రాంతంలో ఫైరింగ్ మొదలైంది. ఛత్తీస్గఢ్ వైపు నుంచి అడవులను బలగాలు జల్లెడపడుతున్నాయి. ఇప్పటికే ములుగు, భూపాలపల్లి అటవీ ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. భద్రతా బలగాలు భారీగా మోహరించారు. గ్రే హౌండ్స్, స్పెషల్ పార్టీల బలగాల కూంపింగ్ నిర్వహిస్తున్నారు. అధికారులు చెక్పోస్టులను ఏర్పాటు చేసి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఆపరేషన్ కగార్ క్లైమాక్స్కు చేరింది. కర్రెగొట్టులో కొనసాగుతున్న ఆపరేషన్ కగార్ కొనసాగుతుంది. ఇక మావోయిస్టు అగ్రనేతల సంచారంతో బలగాలు అప్రమత్తమయ్యాయి. కర్రెగొట్టులో సాయుధ బలగాలు భారీగా మోహరించాయి. తడపల జిల్లా అటవీ ప్రాంతాల్లో ఫైరింగ్ మొదలైంది. ఛత్తీస్గఢ్ వైపు నుంచి అడవులను బలగాలు జల్లెడపడుతున్నాయి. ఇప్పటికే ములుగు, భూపాలపల్లి అటవీ ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. భద్రతా బలగాలు భారీగా మోహరించారు. గ్రే హౌండ్స్, స్పెషల్ పార్టీల బలగాల్లో కూంపింగ్ నిర్వహిస్తున్నారు. అధికారులు చెక్పోస్టులను ఏర్పాటు చేసి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇక కర్రెగొట్టుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్ లైన్ అందిస్తారు. చంద్రశేఖర్, మావోయిస్టుల ఏరువేత డెడ్లైన్ కావడం మార్చి 2026 మావోయిస్ట్ రహిత భారత్ ని నిర్మిస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే హామీ ఇచ్చిందో ఆ డెడ్ లైన్ కి అతి తక్కువ సమయం ఉండటంతో ఇటు కేంద్ర బలగాలు అయితే మావోయిస్టుల ఏరువేతకు మరొకసారి అడవులను జల్లెడ పడుతున్న పరిస్థితి. ఇటు దండకారణ్యం అంటే తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలోని దండకారణ్యంలోని అడవులు మొత్తం కూడా ఇటు కేంద్ర బలగాలు అయితే చుట్టుముడుతున్నాయి. ఇప్పటికే మనం చూసుకుంటే కర్రెగుట్టల పైన 2 బేస్ క్యాంపులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే కర్రెగుట్టల పైన ఇటు మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి తిప్పిన తిరుపతి అలియాస్ దేవ్జీ, ముప్పాల లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి, మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రం, పస్నూరి నరహరి అలియాస్ విశ్వనాథ్, సునీల్ తో పాటు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి దామోదర్ అలియాస్ బడే చొక్కారావు కూడా ఈ యొక్క దండకారణ్యం అడవుల్లో సేఫ్ జోన్ గా ఏర్పరచుకొని అక్కడ ఉన్నట్లుగా అయితే కేంద్ర బలగాలకి వచ్చిన ఇంటెలిజెన్స్ సమాచారంతోనే మొత్తం కేంద్ర బలగాలు మొత్తం కూడా ప్రస్తుతం కర్రెగుట్టలు అయితే చుట్టుముట్టాయి. కర్రెగుట్ట గుట్టలతో పాటు ఇటు ములుగు భూపాలపల్లి అటవీలో కూడా పోలీసులు భారీగా మోహరించారు. ముఖ్యంగా ఈ ముత్తారం మండలంలోని సొర్రావుపేట అడవుల్లో గ్రే హౌన్స్, ఎస్ఐబి, స్పెషల్ పార్టీ బలగాలు అయితే ఇప్పటికే ఆపరేషన్ ని కొనసాగుతున్నాయి. పెద్దాపూరు, కొప్పుగుట్ట, గండికామారం, అడ్డగుట్ట ప్రాంతాల్లో సాయుధ బలగాలు అయితే మోహరించారు. ఒక పక్క చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే తెలంగాణ ఇప్పుడు ఎప్పుడైతే మావోయిస్టులకు కేంద్ర బలగాలు మావోయిస్టుల పైన యుద్ధం ప్రకటించి పోరాటం చేస్తున్న క్రమంలో మావోయిస్టులు కొంత తెలంగాణ అడవులు సేఫ్ జోన్ గా భావించి తెలంగాణలోని ఈ దండకారణ్యం సరిహద్దు జిల్లాలైన ములుగు, భూపాలపల్లి అడవుల్లోకి ఎంటర్ అయినట్లు కూడా కేంద్ర నిఘా సంస్థల దగ్గర అయితే పూర్తి సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే మొత్తం కూడా ఇటు దండకారణ్యం అడవులు మనం చూసుకుంటే ములుగు, భూపాలపల్లితో పాటు ఇటు కర్రెగుట్టలు కొన్ని వందల కిలోమీటర్ల పొడుగు ఉండే కర్రెగుట్టలు కూడా మొత్తం అయితే కేంద్ర బలగాలు చుట్టుముట్టాయి. ఇప్పటికే మనం కర్రెగుట్టల దగ్గర కడపాల జిల్లా అడవి ప్రాంతాల్లో పోలీసులు కాల్పులు కూడా జరిపినట్లుగా, భద్రతా బలగాలు కాల్పులు కూడా జరిపినట్లుగా మనకు తెలుస్తుంది. ఇటు కోబ్రా, సిఆర్పి బలగాలు అయితే మొత్తం ఛత్తీస్గఢ్ వైపు నుంచి ఇటు అడవులను జల్లెడబడుతున్నారు. డిఆర్జిఎఫ్, సిఆర్పిఎఫ్ బలగాలు అయితే మొత్తం కర్రెగుట్టల్లో ప్రస్తుతం కూంబించేస్తున్న పరిస్థితి. ఏ క్షణాన ఏం జరుగుతుందో అని మొత్తం ఈ దండకారణ్యం అడవుల్లో ప్రజలైతే కొద్దిగా బిక్కుబిక్కుమంటున్నారు. ఎందుకంటే గత కొద్ది రోజుల గ్యాప్ తర్వాత మళ్ళీ భారీగా అడవుల్లోకి భద్రతా బలగాలు ఎంటర్ అవటం, అడవుల్లో సరిహద్దు గ్రామాల్లో ప్రజలు కూడా బిక్కుబిక్కుమంటున్నారు. ఏ క్షణాన ఏ వార్త వినాల్సి వస్తుందా, ఎక్కడ ఏం జరుగుతుంది, ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడతారని కొంత భయాందోళన అయితే మొత్తం ఈ దండకారణ్యం అడవి ప్రాంతాల్లో ఉన్న ప్రజలు భయపడుతున్న పరిస్థితి అయితే ఉంది. చక్రి అయితే చంద్రశేఖర్, కర్రెగొట్ట అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలను కనిపెట్టడానికి డ్రోన్ లాంటి పరికరాలను వినియోగిస్తున్నారా? అధునాతనమైన టెక్నాలజీని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఉపయోగిస్తుంది. ఇటు శాటిలైట్ ద్వారా ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తున్నారు. అక్కడ అడవుల్లో ఉన్న కదలికల పైన పూర్తి నిఘా ఏర్పాటు చేశారు. ఇటు భద్రతా బలగాలు ముందుకు వెళ్తున్న క్రమంలో ముందుగా డ్రోన్లను కూడా పంపించి అక్కడ ఉన్న కదలికలు, అక్కడ ఉన్న వాతావరణం ఏ విధంగా ఉందని అబ్జర్వ్ చేస్తూనే భద్రతా దళాలు ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంటుంది. మొత్తం కర్రెగుట్టలు అంటే భారీగా దండకారణ్యం మొత్తం కూడా అక్కడ కూడా మొత్తం చీకటి లాగా కమ్ముకొని ఉంటుంది. అంత అలాంటి ప్రదేశంలో ఇటు కూమింగ్ చేయాలంటే కొంత భద్రతా బలగాలు కూడా
కొంత క్లిష్టతరమైన పరిస్థితుల్లో ఇప్పటికప్పుడు డ్రోన్స్ ని వాటిని ముందు పంపిస్తూ అక్కడ ఉన్న సమాచారం సేకరిస్తున్నారు. మళ్ళీ అంతేకాదు కర్రగుట్టల మీద సేఫ్ జోన్ గా భావించి ఇటు వారిని ఎవరు దాడి చేయకుండా ఉండడానికి ఇప్పటికే మావోయిస్టులు వేలాది ఐఈడీలు కూడా ఏర్పాటు చేసుకోవడం, దాని వల్ల కూడా ఇప్పటికే కూమింగ్ చేస్తున్న పోలీసులకు కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ ఐఈడీలను నిర్వీర్యం చేసుకుంటూ మెల్లగా ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక పక్క ప్రతికూల వాతావరణం ఉంటుంది అక్కడ మొత్తం కూడా. అలాంటి పరిస్థితుల్లో ఒక పక్క ఐఈడీలను నిర్వీర్యం చేసుకుంటూ మావోయిస్ట్ కదలికల గమనిస్తూ ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో అయితే మొత్తం డిఆర్జీఎఫ్ సిఆర్పిఎఫ్ బలగాలు మొత్తం కూడా కర్రగుట్టల్ని సర్చ్ చేస్తున్న పరిస్థితి. మొత్తం 3 వైపుల నుంచి కూడా కర్రగుట్టలకి మొత్తం భద్రతా దళాలు అయితే కూమింగ్ చేస్తున్నాయి. 100 కిలోమీటర్ల పొడుగుంటాయి కర్రగుట్టలు. కొంత మావోయిస్ట్ కూడా సేఫ్ జోన్ గా ఉంటుందనే పూర్తి నిఘా వర్గాల సమాచారంతో ఈ పనిచేస్తున్నారు. అంతేకాకుండా ఇప్పటికే గత కొద్ది నెలలుగా తెలంగాణ బార్డర్, ఇటు దండకారణ్యం బార్డర్ జిల్లాలైన ములుగు, భూపాలపల్లి అడవుల్లో కూడా మావోయిస్టు అధినాయకత్వం కొంత షెల్టర్ జోన్ తీసుకున్నట్లుగా కూడా ఇటు కేంద్ర భద్రత కేంద్ర నిఘా సంస్థలు ఇచ్చిన సమాచారంతో ఇటు ఇక్కడ కూడా ఎవరైతే మావోయిస్టులు ఉన్నారో ముఖ్యంగా ఇటు మనం తెలంగాణ కార్యదర్శి దామోదర్ ఇక్కడ ఉన్నట్లుగా కూడా తనతో పాటు కొంతమంది నాయకత్వం కూడా ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచి కొంత సేఫ్ జోన్ గా వాళ్ళు భావించి షెల్టర్ తీసుకున్నట్టుగా పూర్తి సమాచారం వచ్చింది. ఆ నేపథ్యంలోనే ఇటు ఈ అడవుల్ని కూడా గత 2 రోజులుగా అయితే మొత్తం కూమింగ్ చేస్తున్నారు. ఇటు గ్రౌండ్స్ బలగాలతో పాటు ఎస్ఐబి పోలీసులు, స్పెషల్ పార్టీ పోలీసులు మొత్తం కూడా కూమింగ్ చేస్తున్న పరిస్థితి. మొత్తం మన రహదారుల పైన వెళ్తున్న వాహనాలను కూడా తనిఖీ చేస్తున్నారు. ఎక్కడ ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా ముందుకు వెళ్లి వారిని అధీనంలో తీసుకునే విధంగా అయితే మొత్తం మావోయిస్టులకు అయితే చుట్టుముట్టి ముందుకు వెళ్ళడంతో మావోయిస్టు కేంద్ర ప్రభుత్వం మార్చి 2026 డెడ్ లైన్ ప్రకారం మావోయిస్టు అయితే భారత నిర్మూలన అయితే బలగాలు ముందుకు వెళ్తుంటే కొంత ప్రజలైతే భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ గ్రామాలు, అడవుల్లో కొంత ఆదివాసీలు అడవుల్లో నివాసాలు ఏర్పరచుకొని ఉండే ఆదివాసీ గ్రామాల ప్రజలైతే బిక్కుబిక్కుమంటున్న పరిస్థితి అయితే ప్రస్తుతం ఉంది. చక్రి. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.